Right. Good morning, students. Today the continuation class of web technology under HTML. HTML లో మనం నెక్స్ట్ క్లాస్ చెప్తున్నాము. దాని పేరే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హైపర్ లింక్స్. మనకి బాగా హైపర్ లింక్స్ బాగా తెలిసింది ఎక్కడ అంటే వర్డ్ డాక్యుమెంట్ ఎంఎస్ ఆఫీస్లో మనం చూస్తాం కదా వర్డ్. ఒక ఎంఎస్ వర్డ్లో మనం ఏదైనా www.gmail.com అని కొట్టంగానే అది ఎలా మారిపోతుంది, బ్లూ కలర్లో మారిపోతుంది. దాని మీద మౌస్ కర్సర్ తీసుకెళ్ళాం అనుకోండి, ఎలా ఉంటుందంటే ఒక హ్యాండ్ సింబల్ వస్తుంది. ఓకేనా, అంటే నేను ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళబోతున్నాను నా కంట్రోల్ అని సిపి మనకి ఇండైరెక్ట్ చేయడానికి ఆ సింబల్స్ ఉపయోగపడుతుంది. రైట్. అయితే హెచ్టిఎంఎల్లో కూడా హైపర్ లింక్స్ ఉన్నాయి, ఉండాలి కూడా. ఓకేనా, హైపర్ లింక్స్తో మనకు చాలా బెనిఫిట్ ఉంది. ఓకేనా, హెచ్టిఎంఎల్లో బెస్ట్ టాపిక్ చూడండి, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఏమంటున్నాడు హైపర్ లింక్స్ అంటే ఇట్ ఈస్ దే స్ట్రింగ్ ఆఫ్ క్లిక్కబుల్ టెక్స్ట్. మనకి ఇప్పటివరకు చెప్పాను, ఒక వెబ్ పేజ్ అనేది కలెక్షన్ ఆఫ్ ఏంటి మామూలుగా చెప్పాను కదా నిన్న, డేటా ఏంటిది నార్మల్ టెక్స్చువల్ డేటా అండ్ గ్రాఫిక్ డేటా రెండు ఉంటాయి. ఓకేనా, సరే ఇప్పుడు టెక్స్చువల్ డేటాని మనం ఎలా మార్చబోతున్నాము, క్లిక్కబుల్ డేటా అంటే క్లిక్కబుల్ టెక్స్ట్గా మార్చబోతున్నాం. అంటే ఒక టెక్స్ట్ అనేది ఓకేనా, సపోజ్ ఒక ట్యూటోరియల్ వెబ్సైట్ చూసారు అనుకోండి, ట్యూటోరియల్ వెబ్సైట్ చూస్తే సపోజ్ సి లాంగ్వేజ్ C++ లాంగ్వేజ్ మరి చదువుకుంటున్నారు, జస్ట్ ఓపెన్ చేసి చదువుకుంటూ వెళ్ళిపోతారు. అంటే మౌస్ కర్సర్తో దాని మీద ఏం ప్రెస్ చేసినా ఏం మారదు. ఓకేనా, కర్సర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది కానీ ఏమీ మారదు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఒక టెక్స్ట్ ఉందంట, ఆ టెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, క్లిక్కబుల్ అంటే క్లిక్ చేస్తే ఏదో యాక్షన్ జరుగుతుంది. ఓకేనా, క్లిక్ చేస్తే ఏదో యాక్షన్ జరుగుతుంది, దాన్ని క్లిక్కబుల్ టెక్స్ట్ అంటారు. అట్లా ఇంకోటి అంటున్నాడు క్లిక్కబుల్ గ్రాఫిక్స్, అంటే ఏదో ఒక ఇమేజ్ మీద క్లిక్ చేయడమో, ఓకేనా, లేదా వీడియో మీద క్లిక్ చేయడమో, రైట్, లేదా ఇంకోటి ఏదైనా. సో క్లిక్కబుల్ గ్రాఫిక్స్ అనే దాని గురించి మనం మాట్లాడుతాం. తర్వాత ఏమంటున్నాడు, ఇప్పుడు క్లిక్ చేస్తే ఏం జరిగింది, దట్ పాయింట్ టు అనదర్ వెబ్ పేజ్ ఆర్ డాక్యుమెంట్. ఓకేనా, వేరే వెబ్ పేజ్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే కరెంట్ వెబ్ పేజ్లో ఉన్నామో ఆ కరెంట్ వెబ్ పేజ్లో ఒక లింక్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, వేరే వెబ్ పేజ్లోకి మనం కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, దీన్నే హైపర్ లింక్స్ అంటాం. హైపర్ లింక్స్ అంటే ఏంటి, కనెక్టెడ్ టు ద అదర్ వెబ్ పేజ్ ఆర్ ద డాక్యుమెంట్. ఓకేనా, సో అంటే డాక్యుమెంట్ అంటే చూడండి, మీరు చాలా చోట్ల అంటే చాలా వెబ్సైట్స్లో మనం చూస్తే కనుక ఇఫ్ యూ వాంట్ టు అంటే మీకు ఈ అప్లికేషన్ కావాలనుకుంటే కనుక జస్ట్ క్లిక్ హియర్ టు ఓపెన్ అప్లికేషన్ అని ఉంటుంది. జస్ట్ క్లిక్ హియర్ దాని మీద క్లిక్ చేస్తే ఏమవుద్ది, దానికి సంబంధించిన సర్క్యులర్ రావచ్చు, లేదా నోటీస్ రావచ్చు, లేదా అప్లికేషన్ ఫామ్ అనేది రావచ్చు. సో డాక్యుమెంట్ అంటే మీనింగ్ అది. సో వెబ్ పేజ్ అంటేనేమో ఇక్కడి నుంచి కంట్రోల్ వేరే చోటకి వెళ్ళడం అనేది వెబ్ పేజీలో అంటాము, డాక్యుమెంట్ అంటాము. సో చూడండి, ఈ హైపర్ లింక్స్ లో దీని యొక్క డెఫినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. దాని యొక్క అంటే సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. రైట్, దాని యొక్క సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. సో దీనికి వాడుతున్న ట్యాగ్ ఏంటంటే ఏ మీన్స్ యాంకర్ ట్యాగ్ అనమాట. దీన్ని ఏ అంటాము, ఏ మీన్స్ యాంకర్ ట్యాగ్. దీనిలో చాలా యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏంటి ఆ యాట్రిబ్యూట్స్, ఓకేనా, సింటాక్స్ చూద్దాము. href ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ వెబ్ పేజ్. href ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ వెబ్ పేజ్. నెక్స్ట్ టార్గెట్. ఓకేనా, టార్గెట్ ఈక్వల్ టు ఫ్రేమ్ అడ్రస్. ఓకేనా, టార్గెట్ ఈక్వల్ టు ఫ్రేమ్ అడ్రస్. నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఆఫ్ ద సెక్షన్. ఓకేనా, నేమ్ ఆఫ్ సెక్షన్. నెక్స్ట్ నేమ్ అయిన తర్వాత ఇక్కడ షేప్ ఉంటుంది. ఓకేనా, షేప్ అది సర్కిల్లో ఉండాలా, ఓకేనా, రెక్టాంగిల్లో ఉండాలా అనేది మనం ఇండికేట్ చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా సింటాక్స్ అనేది మనం చూసుకుంటూ ఉండొచ్చు. నేము, షేపు, టార్గెట్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. రైట్, దీనికి చూడండి క్లోజింగ్ యాంకర్ ట్యాగ్. దీన్ని ఏమని చెప్తాము, యాంకర్ ట్యాగ్ అంటాం. ఏంటిది, యాంకర్ ట్యాగ్. సో ఈ యాంకర్ ట్యాగ్ లో మనం కొన్ని యాట్రిబ్యూట్స్ గమనిస్తున్నాం. href ఒకటి, టార్గెట్ ఒకటి, నేమ్ ఒకటి, షేప్. సో href దీని ఫుల్ ఫామ్ ఏం చెప్తామంటే హెడర్ రిఫరెన్స్ అంటాం. ఏంటి, హెడర్ రిఫరెన్స్. ఇక్కడ దీని ఎదురుగా అంటే నేను చెప్పాను ఆల్రెడీ, కీ వాల్యూ పేరు రూపంలో ఉంటుంది. అంటే కీ వాల్యూ పేరు రూపంలో ఉంటుంది. సో ఇక్కడ కీ ఏంటి, href. ఏమంటున్నాడు, దాని ఎదురుగా ఏం రాయాలంట, అడ్రస్ ఆఫ్ వెబ్ పేజ్. ఏ వెబ్ పేజ్కి అయితే మనం అడ్రస్ అంటే వేరే చోటకి కనెక్ట్ అవ్వాలో, లింక్ అవ్వాలో ఆ వెబ్ పేజ్ యొక్క అడ్రస్ రాసుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ ఈక్వల్ టు ఫ్రేమ్ అడ్రస్. అంటే ఇది కొన్ని అంటే మనం ఫ్రేమ్స్తో డెవలప్ చేస్తాం. ఫ్రేమ్స్తో ఒక వెబ్ పేజ్ని డెవలప్ చేయొచ్చు, ఫ్రేమ్ సెట్ అంటాం. ఓకే, ఆ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ ద్వారా మనం డెవలప్ చేయొచ్చు. టార్గెట్ ఈక్వల్ టు ఫ్రేమ్ అడ్రస్. ఆ ఫ్రేమ్ అడ్రస్ని ఇక్కడ రాయడానికి ఈ యాట్రిబ్యూట్ అనే దాన్ని మనం వాడుకుంటాం. నేమ్ ఆఫ్ ద సెక్షన్.
చూడండి మనకి నెక్స్ట్ అంటే ఈ క్లాస్లో నేను చివరిలో చెప్తాను ఇంట్రా డాక్యుమెంట్ లింకింగ్. ఏంటి ఇంట్రా డాక్యుమెంట్ లింకింగ్ అంటే ఉన్న డాక్యుమెంట్లోనే వేరే అంటే ఇప్పుడు లాంగ్ పెద్ద డాక్యుమెంట్ ఉంది, ఈ డాక్యుమెంట్లో ఎక్కడ ఈ సెక్షన్కి వెళ్ళాలి, కంట్రోల్ ఈ సెక్షన్లో ఉంది, జస్ట్ ఇక్కడ ఒక లింక్ ఉంటుంది, ఈ లింక్ క్లిక్ చేస్తే కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే డైరెక్ట్గా ఎక్కడైతే మనం సెట్ చేస్తామో విత్ ఇన్ ద సేమ్ డాక్యుమెంట్లో అక్కడికి వెళ్ళిపోతుంది. సో అలాంటికి వెళ్ళాలనుకుంటే ఈ రీజియన్కి ఓకేనా, ఈ పర్టికులర్ రీజియన్కి ఒక నేమ్ స్పెసిఫై చేసి ఉంచుతాం, అక్కడ ఇది ఉపయోగపడుతుంది. అందుకనే ఏమన్నాడు ఈ సెక్షన్కి నేమ్ ఆఫ్ సెక్షన్. నెక్స్ట్ షేప్ ఈక్వల్ టు సర్కిల్ రెక్టాంగిల్ ఉంది ఓకేనా, మనం షేప్స్ డిఫరెంట్ షేప్స్ మెయింటైన్ చేయొచ్చు. సర్కిల్లో రెక్టాంగిల్లో ఆ లింక్స్కి మనం పెట్టుకోవచ్చు. దానికి సంబంధించినది ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. రైట్, దిస్ ఈజ్ అబౌట్ నేను చెప్తున్నది ఏంటిది యాంకర్ ట్యాగ్. దీన్ని మనం దేనికోసం వాడతాము, టు లింక్ టు అదర్ వెబ్ పేజెస్ ఆర్ డాక్యుమెంట్. సో దీని విధంగా మనం లింక్ చేస్తాము. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నానంటే లింక్ కలర్స్ అని చెప్పి ఒక తీసుకొస్తున్నాను. చూడండి మీకు అర్థమవుతుంది. అంటే మొదటగా హైపర్ లింక్ అనే దాని గురించి మీకు ఒకవేళ మీకు తెలియకపోతే కనుక ఎలా ఉంటుంది హైపర్ లింక్ అంటే www.anu.ac.in. దీని కింద ఒక అండర్లైన్ కనపడుతూ ఉంటుంది. దీన్ని ఏమని చెప్తామంటే హైపర్ లింక్ అంటాం. ఓకేనా, దాన్ని ఏం చెప్తాం హైపర్ లింక్. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పబోతుంది ఏంటంటే లింక్ కలర్స్. ఏంటి లింక్కి కలర్స్ ఉంటాయంట. ఈ లింక్లో కలర్స్ ఎలా మనం చెప్పాలంటే ఫస్ట్ అన్విజిటెడ్ లింక్, అన్విజిటెడ్ లింక్స్. నెక్స్ట్ విజిటెడ్ లింక్స్, అన్విజిటెడ్ లింక్స్, విజిటెడ్ లింక్స్. నెక్స్ట్ యాక్టివ్ లింక్స్, అన్విజిటెడ్ లింక్స్, విజిటెడ్ లింక్స్, యాక్టివ్ లింక్స్. ఏంటి అన్విజిటెడ్ లింక్స్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఒక లింక్ కనపడుతుంది, అది ఏ కలర్లో కనపడుతుంది, ఏ కలర్లో అంటే ఫస్ట్ కనపడేది బ్లూ కలర్. దాని మీద క్లిక్ చేసినప్పుడు అంటే విజిట్ చేసినప్పుడు అది ఎలా కలర్ మారుతుంది అంటే పర్పుల్. ఓకేనా, పర్పుల్ కలర్లో మారిపోతుంది. యాక్టివ్గా ఉందనుకో ఆ లింక్ యాక్టివ్ అయి ఉంది డిస్ప్లే అవుతుంది, దాన్ని ఎలా చూపిస్తుంది అంటే రెడ్ కలర్లో చూపిస్తుంది. ఓకేనా, దీస్ ఆర్ ద లింక్ కలర్స్. ఓకేనా, లింక్ కలర్స్ అనేవి ఎలా ఉంటాయి, అన్విజిటెడ్ లింక్స్ బ్లూ కలర్లో ఉంటాయి, విజిటెడ్ లింక్స్ అనేవి పర్పుల్లో ఉంటాయి, యాక్టివ్ లింక్స్ అనేవి రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లింక్స్ కలర్స్ అన్నమాట. ఈ విధంగా మనం ఒక హైపర్ లింక్ ఒక కలర్ని మనం ఇక్కడ మనం చూడొచ్చు. కలర్స్ గురించి మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్. ఏంటి టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ క్లిక్కబుల్ టెక్స్ట్. ఏంటి క్లిక్కబుల్ టెక్స్ట్ హైపర్ లింక్స్, క్లిక్కబుల్ టెక్స్ట్ హైపర్ లింక్స్. నెక్స్ట్ క్లిక్కబుల్ ఇమేజ్ హైపర్ లింక్స్, ఇమేజ్ హైపర్ లింక్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి థర్డ్ వన్ మెయిల్ టు హైపర్ లింక్, అంటే మెయిల్తో డైరెక్ట్గా మెయిల్ టు హైపర్ లింక్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంట్రా డాక్యుమెంట్ లింకింగ్. దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్. ఏంటంటే అవి టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్ ఏమున్నాయి. ఫస్ట్ ఏంటి క్లిక్కబుల్ టెక్స్ట్ హైపర్ లింక్స్, క్లిక్కబుల్ ఇమేజ్ హైపర్ లింక్స్, మెయిల్ టు హైపర్ లింక్, ఇంట్రా డాక్యుమెంట్ లింకింగ్. దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్. ఈ నాలుగు మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ గా వస్తున్నది ఏంటంటే క్లిక్కబుల్ టెక్స్ట్ హైపర్ లింక్స్. ఓకేనా, క్లిక్కబుల్ టెక్స్ట్ హైపర్ లింక్స్. క్లిక్కబుల్ టెక్స్ట్ హైపర్ లింక్స్ ఇవి ఎలా ఉంటుంది అనేది చూస్తే కనుక మనకి సింపుల్ గా చెప్తున్నాను చూడండి. ఏ యాంకర్ ట్యాగ్ HREF ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ వెబ్ పేజ్, అడ్రస్ ఆఫ్ వెబ్ పేజ్. తర్వాత మనం కావాలనుకుంటే దానికి ఓకేనా ఇలా రాసేసి తర్వాత క్లిక్ హియర్ అని సింపుల్గా రాసి /. ఇది ఒక సింటాక్స్. ఓకేనా,
ఇదేంటిది సింటాక్స్ అనుకుంటే కనుక ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జాంపుల్ HREF www.anu.ac.in మన నాగార్జున యూనివర్సిటీ సైట్కి లింక్ అప్ అవ్వాలి. ఓకేనా, క్లిక్ టు ANU సైట్ అని ఎలా పెట్టా, క్లిక్ టు ANU సైట్. ఇప్పుడు ఇది వెబ్ పేజ్లో ఎలా కనపడుతుంది అంటే ఇక్కడ ఏం కనపడదు, జస్ట్ ఏమొస్తుంది క్లిక్ టు ANU సైట్ అని చెప్పి ఇలా బ్లూ కలర్లో లింక్ అవుతుంది. మనం ఏం చేస్తాం, దీని మీద యారో మార్క్తో క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆ వెబ్ పేజ్ టైటిల్ ఏమొచ్చేస్తుంది, www.anu.ac.in ఈ వెబ్సైట్కి కనెక్ట్ అయిపోతుంది. www.anu.ac.in ఈ వెబ్సైట్కి కనెక్ట్ అయిపోయి ఇందులో మనకి డిఫరెంట్ అనేది కనిపిస్తుంది. అంటే మనం జస్ట్ ఒక లింక్, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, క్లిక్ టు ANU సైట్ అనేది ఏంటిది టెక్స్ట్ మనకి కనపడుతుంది, అంటే ఓన్లీ టెక్స్టే. ఈ టెక్స్ట్ మీద మనం క్లిక్ చేయగానే ఏమవుతుంది, కంట్రోల్ వేరే వెబ్ పేజ్కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం క్లిక్ టు టెక్స్ట్ అంటే క్లిక్కబుల్ టెక్స్ట్ హైపర్ లింక్స్ అనేవి ఇలా ఉంటాయి. నెక్స్ట్ దాన్ని చూద్దాము, సెకండ్ వన్ ఎలా ఉంటుందో. అది ఏమన్నా క్లిక్కబుల్ ఇమేజ్ లింక్స్, ఇమేజ్ హైపర్ లింక్, ఇమేజ్ ఓకేనా, ఇమేజ్ హైపర్ లింక్, క్లిక్కబుల్ ఇమేజ్ హైపర్ లింక్స్. అంటే ఇమేజ్ హైపర్ లింక్స్ అనేవి ఎలా ఉంటాయి, ఒక ఇమేజ్ మీద మనం క్లిక్ చేస్తే అది వేరే చోటకి మన కంట్రోల్ని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. దీనిలో మనకి కొత్తగా ఇంకొక ట్యాగ్ వస్తుంది, దానికి ఎగ్జాంపుల్ ముందు చెప్తాను, అంటే సింటాక్స్ చెప్తాను. ఓకేనా, సింటాక్స్ అంటే ఈ యాంకర్ ట్యాగ్ గురించి మనం చెప్పేది ఏం లేదు. ఓకేనా, అడ్రస్ ఆఫ్ ఏ వెబ్ పేజ్, అడ్రస్ ఆఫ్ ఏ వెబ్ పేజ్ సింపుల్గా క్లోజ్ చేస్తాము. ఈ యాంకర్ ట్యాగ్, దీనికి క్లోజింగ్ యాంకర్ ట్యాగ్ ఉంటుంది కదా, ఈ క్లోజింగ్ యాంకర్ ట్యాగ్ మధ్యలో ఓకేనా కొద్దిగా పైకి రాస్తాను ఎగ్జాంపుల్. ఓకేనా, క్లోజింగ్ యాంకర్ దీనికి మధ్యలో ఏముంటుందంటే IMG ట్యాగ్. ఈ IMG ట్యాగ్ని ఏమని చెప్తామంటే ఇమేజ్ ట్యాగ్ అంటాము. ఈ ఇమేజ్ ట్యాగ్లో SRC అంటే సోర్స్ అని చెప్తాము. ఓకేనా, ఏదో ఒక ఇమేజ్ డాట్ JPG. ఓకేనా, హైట్ ఈక్వల్ టు 40, width ఈక్వల్ టు 20, హైట్ ఈక్వల్ టు 40, width ఈక్వల్ టు 20 ఇవి పెట్టేసి ఈ ఇమేజ్కి క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేద్దాము /IMG. సో /IMG అనేది మనం చూసుకుని ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్ ట్యాగ్ని ఓకేనా, ఇమేజ్ ట్యాగ్ SRC ఇమేజ్ డాట్ JPG అనేది చూస్తే కనుక ఎలా ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. రైట్, చూద్దాం ఇప్పుడు దీని యొక్క సింటాక్స్ నేను చూస్తున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది నేను చూస్తున్నాను. ఎట్లా ఉందనేది చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ HREF ఈక్వల్ టు ఏముంది అంటే సపోజ్ నేను ఇక్కడ www.manabadi.com/results అని చెప్పి ఇలా పెట్టి యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇమేజ్, ఇక్కడ SRC అని నేను చెప్పాను, దీన్ని సోర్స్ అంటారు. సోర్స్ అంటే ఈ ఇమేజ్ ఎక్కడ ఉండాలి, ఈ ఇమేజ్ అనేది మనకి సిస్టంలో ఎక్కడో చోట స్టోర్ అయి ఉండాలి. సో చూద్దాము, ఇమేజ్ SRC ఈక్వల్ టు results.jpg. ఆ ఇమేజ్ యొక్క హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి. ఇమేజ్ హైట్ వచ్చి నేను 20 పెట్టుకుంటున్నాను. ఓకేనా, విడ్త్ వచ్చి 30 పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసి ఓకేనా, ఇమేజ్ ట్యాగ్ క్లోజ్ చేయండి, IMG ట్యాగ్ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్కి యాంకర్ ట్యాగ్ అనేది క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాము ఏమన్నాడు, క్లిక్కబుల్ ఇమేజ్ హైపర్ లింక్స్. అంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ అంటే లేదా ఒక వెబ్ పేజ్ మనం ఓపెన్ చేస్తాం అనుకోండి, దానిలో ఎలా ఉంటుంది రా బాబు అంటే ఇక్కడ ఏముంది, ఒక ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఈ ఇమేజ్ ఎలాగా ఒక లింక్ లాగా డిస్ప్లే అవుతుంది. దీని మీద మనం క్లిక్ చేసామనుకోండి, ఈ వెబ్ పేజ్ అనేది ఇంకొక వెబ్ పేజ్తో కనెక్ట్ అవుతుంది. ఆ వెబ్ పేజ్ వచ్చే పేరేంటి, www.manabadi.com/results అని వచ్చేసి మనకు ఒక పేజ్ మనబడి అని ఏదో ఒకటి డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందా, ఒక ఇమేజ్ మీద క్లిక్ చేయడం వల్ల పక్కన
వేరే పేజ్కి కూడా లింక్ అవ్వచ్చు. ఒక ఇమేజ్ని క్లిక్ చేయడం వల్ల వేరే పేజ్కి ఎలా లింక్ అప్ అవ్వచ్చు అనేది మనం ఇక్కడ చూపించాము. సో ఈ విధంగా క్లిక్కబుల్ ఇమేజ్ హైపర్ లింక్స్ అనేవి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంట్రా అంటే చూడండి, థర్డ్ వన్ ఎలా ఉంటుంది, మెయిల్ టు హైపర్ లింక్. ఏమన్నాడు నెక్స్ట్ థర్డ్ దాంటి మెయిల్ టు, ఓకేనా, మెయిల్ టు హైపర్ లింక్స్. చూడండి రాస్తున్నాను, మెయిల్ టు హైపర్ లింక్స్. ఎలాగ మెయిల్ టు హైపర్ లింక్స్ అంటే ఏం లేదు, కొద్దిగా చిన్న చేంజ్. ఏంట్రా అంటే ఎలా ఉంటుంది మెయిల్ టు హైపర్ లింక్ అనేది, సింపుల్గా వీడేం చెప్పిస్తున్నా అంటే ఏ అని చెప్పి హెచ్ఆర్ఈఎఫ్ అని చెప్పి పెట్టి వీడేం చేస్తున్నాడంటే మెయిల్ టు admin@gmail.com అని సెట్ చేసి సింపుల్గా కాంటాక్ట్ అస్ అని చెప్పి ఇలా సెట్ చేస్తున్నాడు. ఓకేనా. సో ఈ కాంటాక్ట్ అనేది ఈ వెబ్ పేజ్ ఎలా డిస్ప్లే అవుతుంది, సింపుల్గా కాంటాక్ట్ అస్ అని ఇక్కడ ఉంటుంది. దీని మీద మనం జస్ట్ క్లిక్ చేస్తే ఏమైపోతుంది, ఒక మెయిల్ అనేది ఓపెన్ అయిపోతుంది, మెయిల్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. ఈ మెయిల్ అకౌంట్ లో ఏమొస్తుంది బాబు అంటే టు ఎవరికి, ఓకేనా, సబ్జెక్ట్ ఏంటి, ఓకేనా, డిస్క్రిప్షన్ మ్యాటర్ ఏంటి అనేది ఇలా ఒక బాక్స్ ఇలా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం మెయిల్కి ఈజీగా మనం పంపించడానికి మెయిల్ టు హైపర్ లింక్, ఒక మెయిల్ అడ్రస్ని ఒక హైపర్ లింక్గా మనం మార్చవచ్చు. అంటే దాన్నే కాంటాక్ట్ అస్ అని మనం ఇక్కడ సెట్ చేసాము. సో ఇది మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. క్లియరా? రైట్. నౌ వి డిస్కస్ ఇంట్రా డాక్యుమెంట్ లింకింగ్. రైట్. ఇంట్రా డాక్యుమెంట్ లింకింగ్ అంటే చెప్పాను కదా, చూడండి ఒక డాక్యుమెంట్లో మనం ఉన్నాము. ఈ డాక్యుమెంట్ అనేది చాలా పెద్ద డాక్యుమెంట్, లాంగ్ ఉన్నది. ఈ లాంగ్లో ఉన్న డాక్యుమెంట్, రైట్, ఇక్కడ మనం జస్ట్ ఒక లింక్ ఇస్తాం, ఏదో ఒక నేమ్ ఇచ్చి దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే ఆ సెక్షన్ ఎక్కడైతే సెట్ చేస్తామో ఆ సెక్షన్ ఈజీగా ఆ లింక్ ట్రావెల్ అయిపోతుంది. రైట్. ఎలాగో చూద్దాము, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం, డిస్కస్ చేద్దాం. HTML టైటిల్ ఏమి ఇచ్చాము, ఇంట్రా డాక్యుమెంట్ హైపర్ లింక్. ఓకే, క్లియర్. ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ వేసాను. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇక్కడ చూడు href#news అంటే ఇప్పటివరకు హెచ్ఆర్ఈఎఫ్లో మనం ఏమి ఇచ్చామంటే వెబ్ పేజ్ అడ్రస్ మాత్రమే ఇచ్చాం. వెబ్ పేజ్ అడ్రస్ అంటే www.something అట్లా anu.ac.in ఇలా ఇచ్చాం. కానీ ఇప్పుడు చూడు ఒక #news, ఓకేనా, #news అని చెప్పి ఇక్కడ సెట్ చేసాం. గో టు ద న్యూస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది హైపర్ లింక్. ఓకేనా, హైపర్ లింక్ ఏమొస్తుందో చూడండి, గో టు ద న్యూస్ అనేది ఇక్కడ హైపర్ లింక్ వస్తుంది. గో టు ద న్యూస్, ఓకేనా, గో టు ద న్యూస్ అనే ఒక హైపర్ లింక్ అనేది ఇక్కడికి వస్తుంది. రైట్, చూద్దాం. తర్వాత H1 ట్యాగ్లో వెల్కమ్ అని చెప్పి రాసి, H1 ట్యాగ్ అంటే ఏంటి, బోల్డ్ థిక్గా వస్తుంది కాబట్టి వెల్కమ్. తర్వాత దిస్ పారాగ్రాఫ్ వెల్కమ్స్ యూ, అది ఒక పారాగ్రాఫ్, ఏదో మధ్యలో ఇవన్నీ ఇట్లా రాసాం. తర్వాత అబౌట్ అని, తర్వాత దిస్ పారాగ్రాఫ్ ట్యాగ్ టాక్స్ అబౌట్ అస్ అని ఏదో రాసింది మళ్ళీ. అంటే ఎందుకని ఆ పేజ్ని ఎక్స్పాండ్ అంటే ఎక్కువగా ఉండడం కోసం ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ చూడు H2 ఏంటి, H2 అని చెప్పి ఒక హెడర్ ట్యాగ్ తీసుకున్నాము. అందులో ఏం రాసాము చూడు, ఇక్కడ యాంకర్ నేమ్ ఈక్వల్ టు న్యూస్ అన్నాం. ఏంటి, నేమ్ ఈక్వల్ టు, ఇందాక చెప్పాను కదా మనకి యాంకర్ ట్యాగ్ చెప్పినప్పుడు నేమ్ అనే యాట్రిబ్యూట్ ఉంది. ఈ నేమ్ అనే యాట్రిబ్యూట్ సెక్షన్ అడ్రస్ని ఇండికేట్ చేస్తుందని చెప్పాను. సో ఈ నేమ్ ఈక్వల్ టు న్యూస్, ఇక్కడ న్యూస్ అనేది రాసాము. ఇప్పుడు చూడు, ఎప్పుడైతే ఈ న్యూస్ అనేది ఇక్కడ హ్యాష్ తర్వాత ఉన్న ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. ఈ రెండు మ్యాచ్ ఎప్పుడు అవ్వాలి, రెండు మ్యాచ్ మనం ఎప్పుడైతే ఈ లింక్ మీద క్లిక్ చేస్తామో, ఈ క్లిక్ చేసినప్పుడు కంట్రోలర్ ఏం చెక్ చేస్తుందంటే ఈ యాంకర్ ట్యాగ్లో ఉన్న నేము, ఈ యాంకర్ ట్యాగ్లో ఉన్న హెడ్ రిఫరెన్స్ హ్యాష్ తర్వాత ఉన్న టెక్స్ట్ రెండు సేమా కాదా. సేమ్ అయితే వెంటనే కంట్రోల్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఈ సెక్షన్లోకి తీసుకెళ్ళిపోతుంది, న్యూస్ అనే సెక్షన్లో. ఓకేనా, ఏమైపోద్ది, న్యూస్ అనే సెక్షన్లోకి వెళ్ళిపోయి ఇందులో ఏముంది, నౌ యు ఆర్ ఇన్ న్యూస్ సెక్షన్.
సో అర్థమైనప్పుడు మీకు నేను చెప్పిన కాన్సెప్ట్. సో ఇంట్రా డాక్యుమెంట్ లింకింగ్, ఇంట్రా డాక్యుమెంట్ అంటే విత్ ఇన్ ద డాక్యుమెంట్లో అక్కడే చివర్లో ఆ డాక్యుమెంట్ చివరికో మనం ఒకేసారి స్క్రాల్ చేసి వెళ్ళడం అంటే ఓకేనా, సింపుల్గా ఒక లింక్ మనం సెట్ చేసుకుంటాము వెబ్ పేజ్లో. జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కిందకి వెళ్తుంది సెక్షన్, మళ్ళీ కిందకి వెళ్తుంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలనుకుంటే కనుక ఒక పెద్ద లాంగ్ పేజ్లో మొత్తం ఒక ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అన్ని రాశారు. ఒక పెద్ద వెబ్ పేజ్లో ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళారు ఓకేనా. ఒక చోట ఏమో అబౌట్ అని రాశారు ఓకేనా, దాని గురించి డిస్క్రిప్షన్ ఉంది. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఓకేనా, అయితే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే చూడండి, అబౌట్ అని, కాంటాక్టర్స్ అని, అబౌట్ కాంటాక్టర్స్, తర్వాత మెయిల్, తర్వాత ఏదో హోమ్, ఇలా రాశారు. ఇప్పుడు ఇవన్నీ లింక్స్. మనం అబౌట్ అనేది ఇక్కడ ఉన్నాం, ఇక్కడ అబౌట్ గురించి రాసింది, కాంటాక్టర్స్ దగ్గర కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ రాసింది. బట్ మెయిల్, హోమ్ అనేది ఇక కనిపించట్లా. ఎప్పుడైతే వీటిని క్లిక్ చేస్తామో ఈ పేజ్ స్క్రాల్ అయ్యి కిందకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద కోడ్ ఫర్ ఇంట్రా డాక్యుమెంట్ లింకింగ్. సో మనం హైపర్ లింక్ లో మొత్తం 4 టైప్స్ ఆఫ్ చూసాము. ఏంటి? క్లిక్కబుల్ టెక్స్ట్ ఒకటి, క్లిక్కబుల్ ఇమేజ్ హైపర్ లింక్, నెక్స్ట్ మెయిల్ టు హైపర్ లింక్, తర్వాత లాస్ట్ వన్ ఇంట్రా డాక్యుమెంట్ హైపర్ లింకింగ్. దిస్ ఈజ్ అబౌట్ హైపర్ లింక్ కాన్సెప్ట్ ఇన్ HTML ఓకేనా. ఇవి మీ కనుక సిస్టమ్ ఉంటే కనుక ఒకసారి నోట్ ప్యాడ్లో ఇది టైప్ చేసి సేవ్ చేసి రన్ చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రామ్ అనేది ఓకేనా. దీని గురించి ఇంకా ఓకేనా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ యొక్క ఓకేనా లుక్ అండ్ ఫీల్ అనేది అర్థమవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ ద నెక్స్ట్ సెక్షన్లో మన లిస్ట్ గురించి మనం మాట్లాడదాం. ఆర్డర్ లిస్ట్ అనేది ఉంటుంది ఓకేనా. ఇంతటితో ఈ కాన్సెప్ట్ అయిపోతుంది. ఏమైనా కామెంట్స్, మీరు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్ ఎక్స్ప్రెస్ చేయండి ఓకేనా. ఇక్కడ నుంచి కంటిన్యూస్ క్లాసెస్ రెగ్యులర్గా వస్తుంటాయి ఓకేనా. మీరు ఫాలో అవ్వండి డైలీ. అంటే మీరు రన్నింగ్ నోట్స్ మాత్రం రాసుకోండి ఓకేనా. థ్యాంక్ యూ.